రే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క, నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏమోరా, వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందోనని భయంగా ఉంది. నువ్వే భయపడకక్క. వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా? సార్ మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చేయండి. మీకు సీన్ చూపించాలి. పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. ఎక్కడికి రాజా? మీ బావ పైకి రమ్మన్నాడు రాజా. ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు. ఓ, ఈ ఇంట్లో మా బావ కన్నా నీ మీద పడిందన్నమాట. కన్ను బట్టమేంటి రాజా? మా బావాతో టైపు నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే మీ బావ తేడానా రాజా? మా బావ నిన్ను పైకి పిలిచింది నీకు జ్యూస్ ఇవ్వడానికి కాదు, నీ జ్యూస్ పిండేయటానికి. అరే పిల్ల రాజా, మీ నాన్న తేడానా? అవునా అంకుల్ రాజా, ఆడు పెద్ద తేడాగాడు, అందరినీ వాడేస్తుంటాడు. ఈ విషయం మీ అమ్మ రాజాకి తెలుసా? రే బుజ్జి, మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు. ఎవరిని వాడేస్తున్నాడో ఏంటో. దా, ఏంట్రా? పైకి రా. నీ డమ్మకి దండం రాజా, నీ మిక్సింగ్ కి నేను దొరకను రాజా. సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావేంటి రాజా? మీరు నాకు లైఫ్ ఇచ్చారు, మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా? ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను. చిన్న మాట సాయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు. పార్టీ కోసం ప్యాషన్ గా 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, కానీ జయవర్ధన్ గారు ఫార్మాలిటీ కోసం చిన్న టిన్ని పీటి కూడా ఇప్పించలేదు రాజా. ఫుల్లుగా తాగేయండి, బిల్లు గురించి మీరేం ఆలోచించకండి. ఎంతైనా నే కడతా. అవసరం లేదు, ఇవాళ ఎవ్వరూ బిల్లు కట్టడం అవసరం లేదు, మొత్తం ఫ్రీ. రాయ్, ముందు ఎక్కువై మెంటల్ కిష్టలాగా మాట్లాడమాక. ఈ మాట పబ్బు ఓనర్ ఉన్నాడంటే నేను చంపేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పబ్బు ఓనర్ నేనే. నిన్ను ఏ యాంగిల్ చూసినా పబ్బు వన్లా కనపట్లేదే నాకు. మీ గెస్ కరెక్టే. లాంగ్ ఎగో ఇదే పప్పులో నేను వెయిటర్ ని ఫేట్ టర్న్ అయ్యి ఓనర్ అయ్యా. మరీ అంత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేటు? ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి. ఎవరు రాజా ఆవిడ? ఎవత్యా? నిరుపమాజీ అని మా మాతాజీ. మాతాజీ పబ్బులకు వస్తారా? వస్తారు. పబ్బులకు వచ్చినా డాన్స్ చేస్తారా? చేస్తారు. అది కూడా ఇట్టా 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 ఊపుకుంటా. అయ్యయ్యో, అంత మాట అనకండి. ఆవిడ ఎవరనుకున్నారు? మహాసాధ్వి. 364 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఘోరంగా తపస్సు చేసి వచ్చిన పవర్స్ అన్ని ఒక ఉంగరంలో పెట్టి 365 రోజు నా పబ్బుకి వచ్చి ఇలా లాలించి ఆడించి పాడించి ఎవరికొరకు తొడిగి వెళ్ళిపోద్ది. అంతే, ఆడి పెట్టి గిర్రని తిరిగిపోద్ది. ఇంతకు ముందు ఎవరికి పెట్టిందో మీ మాత? 3 ఏళ్ల క్రితం నాకు పెట్టింది. వెయిటర్ని కాస్త పబ్బు ఓనర్ అయ్యా. 2 ఏళ్ల క్రితం సన్నీ లియోన్ పార్న్ స్టార్ కి పెట్టింది. అది కాస్త పబ్ లో స్టార్ అయి కూర్చుంది. పోయినాడాదే సంపూర్ణేష్ గారికి పెట్టింది. ఆడు కాస్త సంపూర్ణేష్ బాబాయ్ కూర్చున్నాడు. ఈసారి అదృష్టవంతులు ఎవడో. అన్నాడు. ఏంటి రాజా, ఎంతసేపు పిత్తల్ది పిత్తల్ది అంటదే గాని ఫింగర్లోకి రింగ్ అయితే రాజా. నేను టాయిలెట్ కి వెళ్ళొస్తా. దేవుడా, ఈ రింగుతో వీడి ఫేట్ కాదు, ఆ జయవర్ధన్ గారి ఫేట్ మారిపోబోతుంది. థ్యాంక్స్ నీరు. బల్దేవ్ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? ठहरो, గంగూలీ భాయ్ కే లియే ఆయా రాజా. 2 मिनट वेट कीजिए. ఓకే రాజా. నువ్వు ఒకసారి పక్కకి రా. ఏంటిది? మ్యాటర్ మొత్తం రివీల్ చేయాలి. ఏంటి వదులా? జైల్లో కూడా వదలవా జంగిల్ రాజా? వీడికి చెప్పడం కంటే చూపించడం ఏం better. చూపించావు? ఇదిగో చూడు. ఏంటిది? ఎలా ఉంది వీడియో? మైండ్ బ్లాక్ అయిందా? దేవుడా, ఇన్నాళ్ళు ఇది చూపించడానికే నేను తహతహలాడాను. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చూపించాలనుకున్నానో? నన్ను హక్ చేసుకోవాలనుంది కదా. దా, కమాన్. అయ్యో అబ్బా, నేను అట్టాటోటి కాదురా, నేను అట్టాటోటి కాదురా, నేను సంసారించరా, నాకు పిల్లలున్నారా.
అట్టాటోడి కాదురా అంటాడు. ఏం చూశాడు వీడు? ఏంటి గంగూలీ ఇది? నిన్నటి వరకు 25 కోట్లు చెప్పిన సీటు రాత్రికి రాత్రి 35 అంటున్నావు. పెట్రోల్ రేట్ రోజుకి ఒకసారి పెరిగితే కొట్టించుకోట్లా, ఇది అంతే. సరే అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా. మీ అన్న మీ తొక్కలో పార్టీ నాకేం అవసరం లేదు. సార్, బయట మర్డర్ చేస్తే జైల్లో వేస్తారు, జైల్లో మర్డర్ చేస్తే ఎక్కడ వేస్తారు సార్? కరెక్ట్ డౌట్. వెళ్ళి వాడిని అడుగు. అమ్మో, వీడెవడో? ఆ తిరుపతి గాడి బావరాజా మన తాకెట్లో ఉన్నాడు. ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా. మీరు తినండి సార్. రేపియే అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. ఆ మొత్తం కలెక్షన్ 750 కోట్లు అని చెప్పు. 750 కోట్ల? ఇది చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, మీకు శిక్ష వేస్తాడు. అబే పాగల్, నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? ముందు నీకే శిక్ష పడుతుందో ఆలోచించు. ఏయ్, నువ్వేంట్రా పోతలిగే? ఏంటి సార్ ఈ కర్మ? హైదరాబాద్ లో నేను సీఐని సార్, ఇక్కడ నా చేత ఇస్తరాకులు ఇస్తున్నారు సార్. ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ. నేను ఇక్కడ సీఎంని. నువ్వు వేసిన విస్త్రాకులు నా చేత తీస్తున్నారు. నేనెవరితో చెప్పుకోవాలి? ఒక అజ్ఞాత వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు. దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా, దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది. ఆ వీడియో మీ కళ్లతో మీరే చూడండి. అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లు అని చెప్పు. చాలా అన్యాయం రా, పైన దేవుడు ఉన్నాడు. నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? మా అన్న స్కెచ్ అంటే అలా ఉంటుంది. దేవుడున్నాడంట. మేము మాట్లాడింది టీవీలో ఎట్టా వచ్చింది రాజా? అమ్మ రాజా, ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి? ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో రాజా, మనం మాట్లాడకూడదు మొత్తం టీవీలో వస్తుంది రాజా. మీరు నన్ను కేరళ పట్టుకుంది టీవీలో వస్తుంది. ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా. రాజా, కెమెరా ఎక్కడ పెట్టారు ఎత్తుకండి రాజా. తెహల్కా కదరా పిచ్చి జఫ్ఫా, కెమెరా ఈ రింగ్ లో ఉందిరా. ఈ రింగ్ లో చూడు. రేయ్, కొంచెం వాడండి రా. నిజమే రాజా, మ్యాటర్ అంతా ఈ రింగ్ లోనే ఉంది. నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో, మీరు కూడా కనపడతారు రాజా. నాకేం తెలియదు రాజాజీ. నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికెలా వచ్చిందిరా? రాజాజీ, ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ. నిరుపమ? అది మా తిరుపతి గారు ఎవరు కదా. అమ్మ రాజా, ఇదంతా తిరుపతి గారి పని అన్నమాట రాజా. నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి. నాయనో, చెప్పట్రా, తిరుపతి గాడు ఎక్కడున్నాడు? చెప్పట్రా, చెప్పు, చెప్పట్రా. ఏమి వాళ్ళని అలా కొడుతున్నారంటే తాకట్లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో. నిన్ను కొట్టారు రాజా, నీతో డాన్స్ చేపిస్తారు. ఎరా పప్పు రాజా, ఫేటు మారుద్ది అన్నావు. ఇదేనా ఫేటు మారటం? నువ్వు ఉప్పందించుంటే నేను స్టేట్ మారిపోయావని కదా. మా తిరుపతి రానివ్వండి, వీళ్ళందరూ ఫెట్టు మారుస్తాడు. కూల్ డౌన్. కంగారు పడొద్దు, నేను డ్యూటీ మీద రాలేదు. అయినా మీలాంటి 420 ఎదవలతో నాకు పెద్దగా పని లేదు. డ్రైవర్, బండి రివర్స్ ది. నా కింద పనిచేసే ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్స్ ని బల్దేవ్ లాంటి ఒక లంచగొండిని పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు. వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. ఆ ఇగోతో బల్దేవ్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాడే పోయాడు, వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న. దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్లు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు. ఏంటది? బల్దేవ్ వేరు, తిరుపతి వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. దేవుడా, ఏంటి నువ్వు చెప్తుంది? నిజం. మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా, రియల్ లైఫ్ లో కాదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చావలేదు. ఏంట్రా, నేనేదో హోమం
చేసుకుంటుంటే అర్జెంట్ గా రమ్మని పిలిచారు. ఏమైంది? కలకత్తా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీని సీజ్ చేస్తే అందులో ఇతను దొరికాడు సార్. గతం మర్చిపోయాడు సార్. గతం మర్చిపోవడం ఏంటి? తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల తన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు చివరికి తన పేరు కూడా మర్చిపోయాడు. 1 సెకండ్. ఏంటే? ఏమండి, చిన్నప్పుడు ఎప్పుడో తిరునాళ్ళలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో చోటుకి వెళ్ళానులే. ఇప్పుడేంటి? హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అంట. దానికి ప్రాయశ్చితంగా కాశీలో 12,000 మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట. 12,000 మంది? దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను. గతం మర్చిపోయాడు, పేరు కూడా గుర్తులేదు. ఇంకా నీ పూజలతో పనిలేదే, నీ తమ్ముడు దొరికాడు. అవునా? అలా గతం మర్చిపోయిన బలదేవ్ని తిరుపతిగా మార్చి తన బావమర్దిని చేసుకున్నాడు. తన భార్యతో పాటు అందరిని నమ్మించాడు. నీ టార్చర్ పడలేక దొరికింది అల్లా టప్పాగాడు అనుకున్నాను. బల్దేవ్ సహాయ. గతం మర్చిపోయిన అతని బ్లడ్ తన డ్యూటీని మర్చిపోనివ్వలేదు. మారింది నేమ్ ప్లేట్ ఒకటే, మరిగే రక్తం అదే, పరిగెత్తే వేగం అదే. అరే మీ అదృష్టం ఏంటంటే బలదేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు. తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు. అదే ఈ కథ అతనిదే, ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఏంట్రా వచ్చాడు, మాట్లాడాడు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అందరిని అరెస్ట్ చేయొచ్చు. కానీ నా డ్యూటీ కన్నా అతని ఎమోషన్నే కరెక్ట్. బాయ్స్ త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఎస్ సార్. మీరేం కంగారు పడద్దు. మేమెప్పటికీ తనే బల్దేవన్ తిరుపతికి చెప్పాం. గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం. నువ్వు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత. అల్లుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు. అయినా మీ అన్నదమ్మనికి చంపడం కూడా సరిగ్గా రాదేరా. సరిగ్గా చెప్పాను మామా. రే ముందు దాన్ని లాక్కురాడ్రా. బల్దేవ్ కే కాదు, తిరుపతి గాడి కూడా బాధే మిగులుస్తా. వస్తున్నట్టుంది రాజా. అర్థం కాలేదా? వస్తున్నాడ్రా నా మొగుడు. Back! .420 అయినా మీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీస్ అవ్వాలనుకున్నా నాకెన్ని తెలివితేటలు ఉండాలరా. అందుకే శత్రువులు బార్డర్ అవతలే కాదు యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర 1 గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా. ఒరే దీన్ని సరదాగా ఒకసారి వాడాననుకోండి, అమ్మ రౌడేష్ మీరందరూ ఫినిష్. మా వాళ్ళ చేతులను ఎప్పుడు కట్లోడిది అండి బే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. ఇక మీదట అణువణువు వణికించే ఆటం బాంబును చూస్తారు. ఏరా నాతోనే డాన్స్ చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మీతో డాన్స్ చేయిస్తాను రా. కమాన్ డాన్స్ డాన్స్ వేయండి రా. ఏంటి వెయ్యకపోతే నొక్కేస్తాను రే. ఆగరాజా వేయండి రాజా. ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతావు రాజా. డాన్స్ చేద్దాం రాజా. నొక్కనా? చేస్తున్నావయ్యా. మా తలైవా డాన్స్ చేసేంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి. బావ డాన్సా? ఏంటి బ్రహ్మీ డాన్స్ తెలీదా మీకు? నొక్కేస్తా. అర్థమైంది. బావా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆపండ్రా. వాడేయటం లేదంట్రా డాన్స్. వారంటే ఏంటంటే ఏంటి? నొక్కేస్తా. రాజా ఆగురాజా ఆగురాజా. ఆపండ్రా. మళ్ళీ ఏమైంది రాజా? వాడేయాలి కదరా బ్రహ్మీ డాన్స్ బ్రహ్మీ డాన్స్ అని నువ్వు అంటావేంట్రా? వారు డాన్స్ వెయ్యరు రాజా. అయ్యపోతే నొక్కేస్తా. వాటర్ ట్యాంకర్ మరి మిలిటరీ ట్యాంకర్ అన్నావు?
మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్. చంపేయండిరా నా కొడుకుల్ని. బావా దేవుడా నే జంపు. నేను బలదేవ్ గారికి భాగ్యం ఉన్నాను సార్. ఆయన విషయంలో ఆల్రెడీ తప్పు చేశాను. నేను ఇప్పటికీ మారకపోతే నేను వేసుకున్న యూనిఫామ్ కి అర్థం లేదు సార్. వాడిని తీసుకెళ్ళి లోపల పడేయండి రా. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి వాడికి బల్దేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది. ఆయన ప్లేస్ లో మీరే కంటిన్యూ అవ్వండి సార్ ప్లీజ్. నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నేను నా రింగిల్ బిజినెస్ మానేసి నీతో సెట్ అయిపోతా. మరి నా పొజిషన్ ఏంటక్క? రోడ్డు మీదకే మళ్ళీ నేను పోను.